తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు 2.5 కాల పరిమితి దాటేసింది. అంటే ప్రజలు తీర్పిచ్చిన 5 ఏళ్ల కాల వ్యవధిలో సగానికి పైగా దూరం ప్రయాణించింది. 5 ఏళ్ల ప్రభుత్వ పూర్తి ప్రయాణంలో కీలక మజిలీకి చేరినట్టే. ఈ తరుణంలో సర్కారు నడుస్తున్న తీరు, సాధించిన విజయాలు, జరుగుతున్న పొరపాట్లను సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే పాలనాపరమైన మార్పులు చేసుకోవడానికి 6 నెలల సమయం కూడా లేదు. అలాగే తెలంగాణ సర్కారు పనితీరును ప్రజలు ఎలా చూస్తున్నారనేది కూడా కీలకమైన అంశమే. అట్నుంచి కూడా బేరీజు వేసుకుంటే భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలో సర్కారుకు సరైన అవగాహన వచ్చే అవకాశం ఉందనడంలో సందేహమే లేదు. మరి సర్కారు నడుస్తున్న తీరు, సాధించిన విజయాలు, ఎదురవుతున్న అవరోధాలు, అధిగమించాల్సిన అంశాలపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. తెలంగాణ సర్కారులో వన్ మ్యాన్ ఆర్మీ కృషి మాత్రమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు, జనంలో తిరుగుతున్నారు. ఒక పక్క అభివృద్ధి పథకాలపై దృష్టి సారిస్తూనే మరోవైపు సంక్షేమంపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. దీనిని తెలంగాణలో ఎవ్వరూ కాదనలేరు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రతిపక్షాలతో నిరంతరం యుద్ధం కొనసాగిస్తూనే పాలనా వ్యవహారాల్లో చురుగ్గానే ముందుకెళ్తున్నారు. నిజానికి రేవంత్ సీఎం అయినప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంటుందోననే అనుమానాలు ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోనూ ఉండేవి. కానీ చాలా వరకు అన్ని రకాల అనుమానాలకు తెరదించే విధంగా సీఎం రేవంత్ రాటుదేలారు. మొదట్లో కాస్త బాలారిష్టాలు ఎదుర్కొన్నా రోజులు గడిచే కొద్దీ సీఎం తన పనితీరు విషయంలో బాగా మెరుగుపడ్డారు. ఇప్పుడైతే తన పని మీద పట్టు సాధించారనే చెప్పాలి. అంతటితో ఆకుండా చివరకు ప్రభుత్వంపై వచ్చే రాజకీయ విమర్శలను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కానీ ఇంతవరకు బాగానే ఉన్నా ఏ ప్రభుత్వంలోనైనా సీఎం ఒక్కరు కష్టపడితే సరిపోదు. అలాగే ఆయన పనితీరు మాత్రమే బాగుంటే చాలదు. మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. ప్రజలు ఈ మొత్తం పనితీరు చూసే మార్కులేస్తారు. యంత్రాంగం అన్నప్పుడు సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కూడా లెక్కలోకొస్తారు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు పనితీరు చూస్తే సీఎం వేగంగా దూసుకెళ్తుంటే యంత్రాంగం ఆయన వెనక్కు లాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్పీడుకు, పనితీరుకు తగినట్లుగా మిగిలిన మంత్రుల సహకారమే ఆయనకు అందటం లేదు. ఎక్కడో ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సమన్వయం లోపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి పట్ల, పాలనా వ్యవహారాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికున్న చిత్తశుద్ధి, వేగం మిగిలిన మంత్రివర్గ సహచరుల్లో, కొందరు అధికారుల్లో లేకపోవడం బాధాకరం. ఇది ఏదో ఒక సందర్భంలో బయటపడుతోంది. మాకు స్వేచ్ఛ వద్దని కొందరు మంత్రులు భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో అందరూ కూర్చుని ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో సీఎం చెప్పే వరకు ప్రజలకు ప్రభుత్వ ఉద్దేశాలు, ఆలోచనలపై స్పష్టత రావడం లేదు. కొందరు మంత్రులు చురుగ్గా ఉంటున్నా వారు సీఎం స్థాయిలో దూకుడు చూపించడం లేదు. మిగతా మంత్రులైతే తమకేం పట్టనట్టే ఉంటున్నారు. దీంతో సీఎంకు, మంత్రులకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం బయటపడుతోంది. ప్రభుత్వంలో ఈ సమన్వయ లోపం చూసి తెలంగాణలో ప్రతిపక్షం దూకుడు పెంచుతోంది. సీఎం చుట్టూ ఉన్న వ్యవస్థలు, అధికారులు పనిచేయటం లేదు. చాలా విషయాలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడంతో అనుకున్న లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరటం లేదు. సర్కారు వేరు, ఉద్యోగులు వేరు కాదన్న సీఎం భావనను అధికారులు తప్పుగా తీసుకున్నట్టుగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో మంత్రులన్నా, సీఎం అన్నా అధికారులకు భయభక్తులు తగ్గిపోయాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ పనైనా చెప్పగానే చేయనక్కర్లేదు. ఏదో ఓ కారణం చెప్తే సర్దుకుంటారు. పొరపాటైంది, ఈసారి అలా జరగదంటే క్షమించేస్తారులే అనే తేలిక భావన యంత్రాంగంలో బలపడింది. ఇప్పటికైనా ఇలాంటి భావనకు మంగళం పాడకపోతే సర్కారు కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకపోవడం, అధికారుల పట్ల రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించకపోవడంతో కొన్ని శాఖల్లో పాలన గాడి తప్పింది. ఆయనొక్కడే రోజుకు 18 గంటలు పనిచేయడం వల్ల ఉపయోగం ఉండదు. దాంతోపాటు అదే వేగం, అదే ఇంటిగ్రిటీ మంత్రులు, అధికారులు కూడా ఉండాలి. తెలంగాణ సర్కారుకు ఇప్పుడేదైనా సమస్య ఉంది అంటే ఇదే అతిపెద్ద సమస్య. ఎక్కడైనా వన్ మ్యాన్ షో కంటే టీం వర్క్ ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. ప్రభుత్వానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పైగా ప్రభుత్వం అనేదే సమిష్టి బాధ్యత. పేరుకు సీఎం పెద్ద దిక్కుగా కనిపించినా మంత్రులందరికీ ప్రభుత్వ నిర్వహణలో బాధ్యత ఉంటుంది. అంతిమంగా కేబినెట్కు సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ తెలంగాణ సర్కారు నడుస్తున్న తీరు చూస్తే కేబినెట్లో చాలా మందికి అసలు తాము మంత్రులమని గుర్తుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. పట్టుమని 10 మంది మంత్రులు కూడా సీఎంకు చేదోడు వాదోడుగా ఉండటం లేదని కాంగ్రెస్లోనూ అంతర్గతంగా చర్చ నడుస్తోంది.
అటు రేవంత్ కూడా అందర్నీ కలుపుకుపోవాలని, అందర్నీ ప్రభుత్వ నిర్వహణలో భాగస్వాములు చేయాలని ప్రయత్నిస్తున్నా ఒంటి చేతి చప్పట్ల కథే రిపీట్ అవుతోంది. ఇలాగైతే ఎలాగని మంత్రులంతా బాధ్యత తీసుకుని ప్రజల్లోకి చురుగ్గా వెళ్లాలని ప్రతి కేబినెట్ మీటింగ్లో సీఎం మొత్తుకుంటున్నా ప్రభుత్వానికైతే ఫలితం పెద్దగా కనిపించటం లేదు. కేబినెట్ పోస్ట్ వచ్చేదాకా లాబీయింగులు చేసి మంత్రులైన వారిలోనూ కొందరు సీట్లో కూర్చోగానే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మెజార్టీ మంత్రుల తీరు ఇలా ఉండబట్టే పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి ఉప ఎన్నికల దాకా అన్నిటికీ ముఖ్యమంత్రి వ్యూహరచన చేసి అనుక్షణం సమీక్షించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అదే మంత్రులంతా చొరవ తీసుకుంటే ముఖ్యమంత్రికి పాలనపై మరింతగా ఫోకస్ చేసే అవకాశం, కొత్త విధానాలపై మేధోమథనం చేసే వెసులుబాటు దొరుకుతుందని సీనియర్లు కూడా వాపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణలో మెజార్టీ మంత్రులు ఏమన్నా సీఎం చూసుకుంటారులే, మనం మమ అనిపిస్తే పనైపోతుంది అనుకుంటున్నారు. అలా కాదు, మీకు బాధ్యత ఉంది, మీ వంతు పని మీరు చెయ్యాలని ఎవరైనా చెప్పినా లైట్ తీసుకుంటున్న వైనం కళ్ల ముందే ఉంది. అప్పటికీ సీఎం మాత్రమే కాకుండా కొందరు సీనియర్ మంత్రులు కూడా కల్పించుకుని కేబినెట్ సహచరుల బాధ్యతలేమిటో, ఎలా చురుగ్గా ఉండాలో ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించే వారి సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మంత్రులే ఇలా ఉన్నప్పుడు ఇక వారి కింద పనిచేసే అధికారుల్లో చిత్తశుద్ధిని ఆశించడం అత్యాశ అవుతుంది. అందుకే ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిన పెట్టాలంటే మొదట కేబినెట్లో దూకుడు పెరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా పైనుంచి కింది స్థాయి వరకు ఒక్కతాటిపై నడవాలి. అప్పుడే అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్దేశాలు కూడా సూటిగా ప్రజల్లోకి వెళ్తాయి. అంతేకాని సమిష్టి బాధ్యతను పక్కన పెట్టి భారమంతా ఒక్కరిపై తోసేస్తే ఏం జరుగుతుందో ప్రస్తుతం తెలంగాణ సర్కారును చూస్తే అర్థమవుతుంది. కేబినెట్లో మెజార్టీ మంత్రులు సీఎం దూకుడుకు తగ్గట్టుగా ఎలాగూ పనిచేయటం లేదు. కనీసం కొత్త సమస్యలు తేకుండా అయినా ఉంటున్నారా అంటే అదీ లేదు. కొందరు మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారు. అలాంటి సందర్భాల్లో సీఎం స్వయంగా వివరణ ఇవ్వాల్సిందే. మరికొందరు మంత్రులు విపక్షాలకు ఛాన్స్ ఇచ్చి తాము సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి వారిని కూడా అల్టిమేట్గా సీఎం సమర్థించుకోవాల్సి వస్తోంది. ఈ కారణాలతో ప్రభుత్వం తరపున చేయాల్సిన బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించడంలో, మరీ ముఖ్యంగా చేసింది చెప్పుకోవడంలో రేవంత్ సర్కారు బాగా వెనకబడుతోంది. మనం చేశాం, మనం చెప్పాం, హామీ ఇచ్చాం, చేసేశాం అని అక్కడితో చేతులు దులుపుకోవడం వల్ల ప్రభుత్వం చేస్తున్న కృషికి, పడుతున్న ప్రయాసకు ఫలితం దక్కడం లేదు. రైతు రుణమాఫీ అయితే చేశారు, కానీ ఈ విషయం కేవలం ప్రభుత్వానికి తెలిస్తే సరిపోదు. దీనిపై రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. రైతులతో పాటు అన్ని వర్గాలకు ఈ మెసేజ్ వెళ్లాలి. కానీ అందుకు తగ్గ కార్యాచరణ ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాగే రైతు బంధు అమలు చేశారు. పైగా గత సర్కారు ఇచ్చిన దానికంటే మించి ఆర్థిక సహాయం చేస్తున్నారు. కానీ ఆ విషయం కూడా సరైన ప్రచారానికి నోచుకోలేదు. లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు కట్టామంటున్నారు. కానీ అంత కీలకమైన అంశంపై గ్రామ గ్రామాన ప్రచారం చేయాలనే స్పృహ కరవైంది. ఇక మహిళలకు చీరల పంపిణీ కథ కూడా అంతే. పెద్ద ఎత్తున చీరల పంపిణీ జరిగినా దాన్నుంచి క్రెడిట్ రాబట్టలేకపోయారు. చివరకు ప్రస్తుతం ఉన్న ఈ మాత్రం ప్రచారం కూడా సీఎం ప్రతి సభలో క్రమం తప్పకుండా చేస్తున్న ప్రస్తావన కారణంగా వచ్చిందే. అన్నిటికీ మించి దేశంలోని ఏ రాష్ట్రం చెయ్యని విధంగా ఇంటింటికి సన్నబియ్యం ఇచ్చారు. ఇదొక గొప్ప పథకం. అంత సక్సెస్ఫుల్గా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్నుంచి తగిన ప్రచారాన్ని చేసుకోలేకపోయారు. ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోయారు. ఈ స్థాయిలో సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా సర్కారు ప్రజలకు సరఫరా చేయడం ఇదివరకెన్నడూ చూడని పరిణామం. అయినా సరే ప్రచారం మాత్రం అరకొరే. అప్పటికీ లబ్ధిదారులే ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రచారం చేసి పుణ్యం కట్టుకుంటున్న మాట వాస్తవం. ఇలా ఏ పథకం తీరు చూసినా అలాగే ఉంది. ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఇదే తీరు. చివరకు యంగ్ ఇండియా స్కూళ్లు, విద్యార్థులకు టిఫిన్ స్కీమ్ లాంటి వాటి గురించి ముఖ్యమంత్రి 4-5 సీనియర్ మంత్రులు ప్రచారం చేయాల్సి వస్తోంది. మిగతా వారు ఎప్పట్లాగే ఇదేదో మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా ఉంటున్నారు. చేసిన పనుల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలకే ఎన్నికల్లో ఫాయిదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. అసలు పనులు చేయడమే కానీ ప్రచారం గురించి పూర్తిగా మర్చిపోతే ఏం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజార్టీ మంత్రుల తీరు ఇలాగే ఉంటే ప్రజలు కాంగ్రెస్ సర్కారు చేసిన పనుల్లో కొన్ని మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఓవైపు ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న చిన్న తప్పును కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రజాక్షేత్రంలో హడావుడి చేస్తుంటే, ఆర్థిక కష్టాల్లోనూ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అమలు చేస్తున్న పథకాల గురించి
ప్రచారానికి మెజార్టీ మంత్రులు నోరు తెరవకపోవడం నిజంగా శోచనీయం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై, ప్రజలకు అందిస్తున్న ఆర్థిక సహకారంపై, సంక్షేమ పథకాలపై, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం ఒక్కరే మాట్లాడతారు. కానీ అది సరిపోతుందా? మరి మంత్రులు ఏం చేస్తారు? జిల్లాలకెళ్లి జనాన్ని కలిసి చెప్పరా? ఎమ్మెల్యేలు ఊరువాడ తిరిగి ప్రజలతో మాట్లాడరా? కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, కృషి, పడుతున్న శ్రమేంటో జనానికి చెప్పరా? వేల కోట్ల సంక్షేమ పథకాలిచ్చి ఒక్కరోజులో మమ అనిపిస్తే ప్రజలు మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? చేసింది చెప్పుకోవడానికి వచ్చిన బాధేంటో. ఈ లోపాల్ని, బలహీనతల్ని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా గుర్తించాలి. ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. శ్రమించే విషయంలో ఆయనపై ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ శ్రమకు తగిన ఫలితం మాత్రం రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో ముఖ్యమంత్రి, మంత్రులు కూర్చుని సమీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇకనైనా బాధ్యతల విభజన సరిగ్గా జరగకపోతే రాబోయే రోజుల్లో అనుకున్నట్టుగా పనులు జరుగుతాయో లేదో అనే ప్రశ్నల్ని ఇప్పటికైనా వేసుకోవాలి. మంత్రులందరికీ నిర్దిష్టంగా బాధ్యతలు అప్పగించి ఫలితాలు సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేయకపోతే నామ్కే వాస్తే అన్నట్టుగా పదవులు అనుభవించొచ్చని చాలా మంది ఆలోచిస్తున్నారు. మొదట ఈ ఆలోచన విధానం ఖచ్చితంగా మారాలి. అందుకోసం అవసరమైతే పాలనా వ్యూహాలు మార్చుకోవాలి. అవసరమైతే మంత్రుల పొరపాట్లను సీనియర్లు సరిదిద్దొచ్చు. అంతేకాని అసలు పనే చేయకపోతే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే ఉండదన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. అప్పుడే మంత్రులందరిలో తప్పనిసరిగా కదలికొస్తుంది. ఒక్కసారి మంత్రులు కదిలితే అప్పుడు ఆటోమేటిక్గా అధికార యంత్రాంగము వారిని అనుసరిస్తుంది. మంత్రులు క్రమం తప్పకుండా రివ్యూలు చేస్తూ తమ శాఖల గురించి ఎప్పటికప్పుడు పట్టించుకుంటుంటే అధికారులోనూ సీరియస్నెస్ పెరిగి పనులు సజావుగా పూర్తవుతాయి. లేకపోతే సీఎం అడిగినప్పుడు చూద్దాంలే అనుకునే ప్రస్తుత నిర్లిప్త ధోరణి కొనసాగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఏ ఎండకా గొడుగు పట్టే విద్యలో ఆరితేరిపోయింది. సమయం ఉన్నప్పుడు కాలక్షేపం చేయడం, మంత్రులు అడిగినప్పుడు ఏవో సాకులు చెప్పడం, సీఎం రివ్యూ అనేసరికి తమను కాపాడమంటూ మంత్రుల్ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. కొందరు మంత్రులు అధికారులను అదుపులో పెట్టగలుగుతున్నా మెజార్టీ మంత్రులు మాత్రం పోనీలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులు మరింత అలుసు తీసుకుంటున్నారు. ఇదే ధోరణి కింది వరకు వెళ్లిపోతోంది. అంతిమంగా ప్రజలు ప్రభుత్వం చేసే పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని అనుకునే ప్రమాదాన్ని ఇకనైనా నివారించాలి. సీఎం చెప్పినట్టుగా ప్రభుత్వానికి కళ్ళు, చెవులు అధికారులే. కానీ వారే కళ్ళు మూసుకొని చెవులతో వినకుండా ఆఫీస్కు వచ్చామా, ఎళ్లామా అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుకున్న ఫలితం దక్కదు. అధికారులతో సానుకూల ధోరణి మంచిదే అయినా అలాగని నిర్లక్ష్యాన్ని ఉపేక్షించడం అసలుకే ఎసరు తెస్తుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన అన్న తర్వాత చాలా పనులుంటాయి. సీఎం దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు ఎవరి పని వారు చెయ్యాలి. అంతేకాని అంతా ముఖ్యమంత్రి చేస్తారులే అనుకోవడం ఎవ్వరికీ మంచిది కాదు. అలాగే సీఎం కూడా అంతా తన నెత్తినే వేసుకుని చేయడమూ సాధ్యం కాదు. ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా గమనంలోకి తీసుకుని తెలంగాణ సర్కారు తన పనితీరు మార్చుకోవాలి. పాలన అనేది సమిష్టి బాధ్యతని ఎవరి స్థాయిలో వారు పనిచేయాలి. బాధ్యత తీసుకోవాలనే సంకేతం మొదట మంత్రులకు, వారి ద్వారా యంత్రాంగానికి పంపాలి. అప్పుడే అనుకున్నట్టుగా భవిష్యత్ ప్రణాళికలు నెరవేరే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కారు పనితీరు ఇలా ఉండడం కారణంగా సమన్వయ లోపం బయటపడటం ఓ సమస్య అయితే, దాని కారణంగా విపక్షానికి బలంగా గళమెత్తే అవకాశం రావడం ఇంకా పెద్ద సమస్యగా మారుతోంది. ప్రభుత్వం ఏకతాటిపై ఉంటే ఎవ్వరికీ వేలెత్తి చూపే అవకాశం ఉండదు. కానీ మెజార్టీ మంత్రుల నిర్లిప్త ధోరణి, అందుకు తగ్గట్టుగా నిర్లక్ష్యం చూపుతున్న అధికారుల వైఖరి కలగలిసి ప్రతిపక్షానికి కాళ్లిస్తున్నాయి. అసలే కోడిగుడ్డు మీద ఏకలు పీకాలను చూసే ప్రతిపక్షాలకు మెజార్టీ మంత్రులు, అధికార యంత్రాంగం కలిసి చేజేతులారా అస్త్రాలు అందిస్తున్నారు. వీటన్నిటినీ సీఎం ఒంటి చేత్తో ఎదుర్కోవాల్సి వస్తోంది. కనీసం ఈ విషయంలోనూ ఆయనకు మంత్రులందరి దగ్గర నుంచి సహకారం అందకపోవడం దురదృష్టకరం. గత సర్కారు పనితీరుకు ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు చాలా తేడా ఉందని, అసలు తమను ప్రశ్నించే అర్హత ప్రతిపక్షాలకు లేదని ఓవైపు సీఎం చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇదే సర్కారులో మంత్రులు తమ అవగాహన రాహిత్యం, నిర్లిప్తతతో విపక్షాలను తట్టిలేపి మరీ విమర్శలు చేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ అంశంపై సర్కారును విమర్శించాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్న ప్రతిపక్షాలకు మెజార్టీ మంత్రులే చేతులారా ఇస్తున్న అవకాశాల్ని అవి రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వం ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ తెలంగాణ సర్కారులో మాత్రం మంత్రులే స్వయంగా తమ బాధ్యతలు తాము పూర్తిగా నిర్వర్తించకపోగా నిర్లక్ష్యంగా ఉండి ప్రతిపక్షాలకు బలపడే అవకాశం ఇస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం చేస్తున్న పనులకు సరైన ప్రచారం లేక అవి జనంలోకి సరిగ్గా వెళ్లడం లేదు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు మాత్రం రోజురోజుకు బలం పుంజుకుంటున్నాయి. ఈ స్థితి ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదకరం.
అందుకే ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకోవాలి. తన పనితీరును సమీక్షించుకొని ఎలాంటి మార్పులు అవసరమో చూసుకొని ఆ మేరకు మార్చుకోవాలి. లేదంటే సీఎం అనుకున్న భవిష్యత్ ప్రణాళికలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తెలంగాణ సర్కారు మొదట చేసిన పనుల్ని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఎక్కడ గ్యాప్ వచ్చిందో చూసుకొని చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని దిద్దుకోవాలి. ఆ తరువాత ప్రభుత్వంలో ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వం నడుస్తున్న తీరులో మార్పులు చేసుకోవాలి. మంత్రులు ఏం చెయ్యాలి, అధికారులు ఏం చెయ్యాలి అన్న విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. దానికిప్పటికే నిబంధనలున్నాయి. కాకపోతే సర్కారులో మెజార్టీ మంత్రులు, అధికారులు అందుకు తగ్గట్టుగా బాధ్యతలు తీసుకోకపోవడమే సమస్యగా మారుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరి బాధ్యత వారు నెరవేర్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఈ రెండు పనులు గాడిన పడితే తర్వాత ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టే పని కూడా జరిగిపోతుంది. ఒక్కసారి ప్రభుత్వ వైఖరి మారిందనే సంకేతాలు వెళ్తే ప్రతిపక్షాలు కాస్త దూకుడు తగ్గించి వెనకడుగు వేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమీకరణాలన్నీ సరిచూసుకోవడం, చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూసుకోవడమే ప్రస్తుతం తెలంగాణ సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యం. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, అవి నడుస్తూనే ఉంటాయి. ఏ నాయకుడికైనా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజకీయాలు, వ్యూహాలు, పోరాటాలు తప్పవు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చేయాల్సిందే. కానీ వాటితో పాటు చేసింది ఖచ్చితంగా చెప్పుకోగలగాలి. అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుంది, విశ్వసనీయత పెరుగుతుంది. ఈ లోపాన్ని ఇప్పటికైనా గుర్తించి మంత్రులు సీఎంకు సహకరిస్తూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే రేవంత్ భవిష్యత్ ప్రణాళిక నెరవేరుతుంది. పనిలో పనిగా ప్రతిపక్షాల నోటికి కూడా తాళం పడుతుంది. ప్రస్తుత తెలంగాణ సర్కారు సైలెంట్గా కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తోందని, కానీ అవి సీఎం స్వయంగా చెప్పేదాకా జనానికే కాదు కాంగ్రెస్ కేడర్కు తెలియని పరిస్థితి ఉందనేది కాదనలేని వాస్తవం. అలా కాకుండా మంత్రులంతా బాధ్యత తీసుకుంటే, ప్రభుత్వం చేస్తున్న పనిని జిల్లా స్థాయికి తీసుకెళ్తే, తర్వాత ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని నియోజకవర్గాల స్థాయికి చేర్చాలి. అప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కూడా తమ వంతుగా ఊరూరా ఇంటింటికి తిరిగి సర్కారు చేస్తున్న పనుల్ని ప్రచారం చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ కార్యక్రమం సరైన సమన్వయంతో ప్రణాళిక ప్రకారం జరిగితే ప్రతిపక్షాల విమర్శల్ని పనిగట్టుకొని ప్రభుత్వం తిప్పికొట్టనక్కర్లేదు. వాటికి ప్రజలే విలువివ్వరన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఇంకా అవసరమైతే జనమే ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టే స్థాయిలో ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రచారం జరగాలని సీనియర్లు చెప్తున్నారు. ఏతావాత ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మరెవ్వరూ అక్కర్లేదు అనేంత సమాచార మార్పిడి జరగాలి. ఆ స్థాయిలో ప్రచారం హోరెత్తాలి. అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇప్పట్లా చీటికి మాటికి సర్కారును టార్గెట్ చేసే ధోరణికి ఫుల్ స్టాప్ పెడతాయి. ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కొలత వేసుకుని మరీ ఆచితూచి మాట్లాడతాయి. అసలు ఒక్కసారి సర్కారు చేసిన పనుల గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉందన్న సంగతి తెలియగానే విపక్షం మానసికంగా డీలా పడుతుంది. తమ అమ్ముల పొది సగం ఖాళీ అయినట్టుగా ఫీల్ అవుతుంది. అదే అదనుగా ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షాల నోళ్లు మూయించే పని కూడా సులభమవుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.